నవంబర్ 19వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఒక గొప్ప అదృష్టం అనేది తలుపు తట్టబోతూ ఉంది. మధ్యాహ్నం 2 తర్వాత వీరి పంట పండబోతూ ఉంది. అయితే నవంబర్ 19వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఎటువంటి అదృష్టం తలుపు తట్టబోతూ ఉంది, అలానే ఎటువంటి పెద్ద శుభవార్త శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, చదువు, భార్యాభర్తల గొడవలు, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి పరిష్కారం చెప్పబడును. 11 రోజుల్లో పరిష్కారం చూపబడును. వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 9618133998. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించు ఉంది. అలానే ఈ యొక్క సింహరాశి వారికి ఎటువంటి గొప్ప శుభవార్తలు వస్తాయి, ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా తెలుసుకుందాం. సింహరాశి వారు మాత్రం ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ముందుగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులను సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సూర్యుని యొక్క అనుగ్రహం అనేది వీరికి ఈ సమయంలో పూర్తిగా కూడా కలగబోతూ ఉంది. సూర్యుని యొక్క అనుగ్రహంతో వీరికి అనేక రకాల యోగాలు కూడా కలగబోతూ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ యొక్క రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. చంద్రుడు తులారాశిలో సంచారిస్తున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశుల వారిపై స్వాతి నక్షత్ర ప్రభావం అయితే ఎక్కువగా ఉంటుంది. మరోవైపు కళానిధి యోగం, గజకేసరి యోగం, సౌభాగ్య రాజయోగం, అలానే వేల కొద్ది రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి. అంతేకాదు హనుమంతుడు శివుని ప్రత్యేక ఆశీస్సులతో లభించబోతున్నాడు. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ యొక్క సందర్భంగా సింహరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ సమయంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకుందాం. అలానే సింహరాశి వారు ఎటువంటి పరిహారాలు చేయటం వల్ల అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం. సింహరాశి వారికి కొన్ని సమయ సందర్భాలు అనేవి చాలా చక్కగా కలిసి రాబోతూ ఉన్నాయి. మీ యొక్క వైవాహిక జీవితంలో కొంత కష్టంగా ఉంటుంది. అంతేకాకుండా వారిని శాంతింపజేయటానికి మీరు చేసేటటువంటి పరిహారాలు కావచ్చు, అలానే విహారయాత్రలకు కూడా తీసుకెళ్ళవచ్చు. మీ యొక్క భాగస్వామితో మీకు ఏదైనా సమస్య వచ్చినా, గొడవ వచ్చినా వారిని శాంతింపజేయటం కోసం ఏదైనా ఒక మంచి ప్రశాంతమైన ప్రదేశానికి తీసుకువెళ్ళటం కావచ్చు, వ్యాపారం చేయటం కావచ్చు. అలానే రోజు మొత్తం కూడా వారిని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించటం చేయాలి. అలానే వ్యాపారవేత్తలు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. మీ జీవిత భాగస్వామి మీ యొక్క మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని తీర్చడానికి తమ వంతు కృషి చేస్తారు. మీ యొక్క బంధువుల నుండి ఆర్థిక లాభాలు కూడా ఎక్కువగా రావచ్చు. మీరు ఈరోజు మీ యొక్క తండ్రికి కావచ్చు, లేదా మీ ఇంట్లో వ్యక్తులకి కావచ్చు బహుమతులు ఇవ్వటం, కొనుగోలు చేయటం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సింహరాశి వారికి ఈ సమయం అయితే చాలా సంతోషంగా కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే అందరిది కూడా ఒకేలాగా ఉండదు. ఒకే రాశికి చెందిన వ్యక్తులది అయినా ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. అలానే వీరు ఏదైనా అనుకోకుండా ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. దీనివల్ల మీకు అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. స్నేహితుల సహాయంతో మీరు నిలిచిపోయిన పనులను, ఒప్పందాలను, అలానే ఖరారులను ఈ సమయంలో వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకువచ్చే అవకాశం దొరుకుతుంది. అలానే మీరు దానికోసం ఒక పార్టీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మీరు ఏదైనా బ్యాంకు లేదా సంస్థ నుండి రుణం తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటే అది ఈరోజు సులభంగా లభిస్తుంది. ఏదైనా కొత్త కోర్సులో చేరాలి అని చూస్తున్న విద్యార్థులకు ఈరోజు సమయం అనుకూలంగా ఉంది. మీ యొక్క కుటుంబ సంపద కూడా పెరుగుతుంది. అలానే ఈ రాశి వారికి ఆహ్లాదకరంగా ఉంటుంది కూడా. మీ యొక్క కుటుంబ సమస్యలు మధ్య కొనసాగుతున్న ఏవైనా
వివాహిక సంబంధాలు కావచ్చు, వివాహిత సంబంధాలు కావచ్చు, ఇంకా ఏవైనా వివాదాలు కావచ్చు తొలగిపోతాయి. కుటుంబ సభ్యులను ఒకచోట చేర్చుతాయి. మీ కుటుంబ ఐక్యతను పెంచుతాయి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మరోవైపు మీ యొక్క బంధువులలో కొన్ని సంబంధాలు అలానే దెబ్బతినొచ్చు. అయితే మీ యొక్క మాటల్లో సమయం అనేది పాటించాల్సి ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సాయంత్రం నాటికి ప్రతీదీ సాధారణ స్థితికి వస్తుంది. అంతేకాకుండా అవసరాలను తీర్చుకోవడానికి ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయం ఖర్చుల మధ్య బ్యాలెన్స్ పాటించాలి. మీ పిల్లల భవిష్యత్తు గురించి చింతలు ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. విదేశాలలో వ్యాపారం చేసేవారు ఈరోజు ఊహించని ఆర్థిక లాభాలను పొందవచ్చు. మీకు రావాల్సిన బాకీలు కూడా మళ్ళీ తొలగిపోయి అంటే మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక లాభాలు పొందుతారు. మీకు రావాల్సిన డబ్బులు చేతికి అందుతాయి. సంతోషిస్తారు. మీ యొక్క తల్లితో కొన్ని సైద్ధికంగా విభేదాలు కూడా ఉండవచ్చు. మీ కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఈ సింహరాశి వారికి ఈరోజు ఆరోగ్యం గురించి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది కొద్దిగా క్షీణించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మీ యొక్క అంటే మీకు బయటి ఆహారం తినకుండా ఉండటం చాలా మంచిది. ఈరోజు మీ యొక్క కుటుంబంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మీ మాటలను అదుపులో ఉంచుకుంటే ఆ విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవచ్చు. విద్యార్థులు ఈరోజు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వ్యాపారాన్ని కూడా ప్రోత్సహించడానికి కొంత దూరం పరిగెత్తాల్సి రావచ్చు. ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు ప్రమోషన్ లభిస్తుంది. అలానే వీరు సాయంత్రం లోపు లేదా మధ్యాహ్నం 2 తర్వాత కొన్ని శుభవార్తలు కూడా వినే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎలాంటి శుభవార్తలు అంటే మీరు దేనికోసం అయితే ఆసక్తిగా ఉంటారో ఈరోజు మీ యొక్క బంధువుల నుండి కూడా మీకు గౌరవం లభించవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరగవచ్చు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రేమ జీవితంలో కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు గురించి కొంత ఆందోళన అనిపించవచ్చు. సాయంత్రం వరకు ఎక్కువగా పరిగెత్తడం వల్ల మీరు కొంత అలసిపోయినట్లు అనిపించవచ్చు. ఈరోజు మీకు మీరు ఏదైతే పొరుగు ప్రాంతాలలో ఉన్నారో వారికి కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్తగా ఉండండి. అలానే మీకు ఈరోజు మంచి 91% వరకు కూడా అదృష్టం లభిస్తుంది. ఈరోజు గురువు లేదా పెద్దల ఆశీస్సులు తీసుకోవటం వల్ల మీకు మంచి ప్రయోజనాలు అనేవి ఎక్కువగా కలుగుతాయి. మంచి విజయం సాధిస్తారు. కోర్సులలో చేరాలి అని ఆలోచిస్తారు. విద్యార్థులు ఈరోజు అనుకూలంగా ఉంటారు. మీరు వ్యాపారం కోసం రుణం తీసుకోవాలి అనుకుంటే దానిని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే దానిని తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. మీ యొక్క సోదరుడి సలహా ఈరోజు ఏవైనా సరే ఇబ్బందులను అధిగమించడంలో సహాయపడుతుంది. మీ సోదరి లేదా వివాహానికి ఏదైనా అడ్డంకు తొలగించడానికి కూడా సహాయం పడుతుంది. తల్లిదండ్రులను చూసుకోవడంలో ఎక్కువ సమయం కూడా గడిపే అవకాశం ఉంది ఈ రాశివారు. అలానే వీరికి ఖచ్చితంగా కూడా ఏదో ఒక రకంగా విపరీతమైనటువంటి యోగాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వీరికి అదృష్ట యోగం అనేది చాలా వరకు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. వీరి జీవితంలో నుండి అనేక రంగాలలో కూడా ఎన్నో విజయాలను పొందాలి అని ఎన్నో విజయాలు సాధించాలి అనేటటువంటి ఆలోచనతో మీరు ముందుకు వెళుతూ ఉంటారు. ఇక వీరికి మధ్యాహ్నం 2 తర్వాత ఖచ్చితంగా కూడా శుభవార్త అనేది వచ్చే అవకాశం కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఏదో ఒక రకంగా శుభవార్త మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇక సింహరాశి వారి యొక్క దశ అనేది మారే అవకాశం కనిపిస్తుంది. తెలుసుకున్నారు కదా. నవంబర్ 19వ తారీఖు అలానే బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత ఎటువంటి శుభవార్త వస్తుంది అని. అంటే వీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త అనేది వీరికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ పరంగానైతే చాలా వరకు కూడా శుభవార్త అనేది వచ్చేలాగా కనిపిస్తుంది. అలానే వీరికి ఉద్యోగ పరంగా ఎన్ని రకాల ఆటంకాలు అయినా తొలగిపోతాయి.
వ్యాపారంలో ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక వ్యాపారం సాదాసీది అంటే అంతంత మాత్రాన సాగినటువంటి వ్యాపారం కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా అద్భుతమైనటువంటి విధంగా వీరు ఊహించని విధంగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ సింహరాశి వారికి ఖచ్చితంగా కూడా లాభాలు అనేవి ఎక్కువగానే ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్